మంచి రోజు. అది దీనికోసమే ఈసారి మీరు శ్రీశైలం వెళ్లకుండా ఆగిపోయారా? లేదంటే లేదు కదా. ఇవాళ అక్కడ నుంచోడానికి కూడా చోట్లేదుట. వెళ్ళిన వారు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పారు, చాలా పర్వదినం రోజున ఈ ప్రకాశవంతమైన పని చేయడానికి శివప్రకాశాన్ని విడుదల చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదం. ఆయన ముందు చెప్పారు సంగీతం రాదు, నేనే నేర్చుకోలేదని. ఆయన చెప్తే నమ్ముతారు, నేను చెప్తే నమ్మరు. అది ప్రాబ్లం. ఇది నేను 50 ఏళ్ళుగా చెప్తున్నాను, ఉన్నమాటే. కాకపోతే 50 ఏళ్ళుగా పాడుతున్నాను కాబట్టి అనుభవం ఉంది అంతే తప్ప నేను సాపాసాలు తెలియవు నాకు కూడాను. శివుడు ఎవరికి ఎందుకు ఏ కటాక్షం ఇస్తాడో మనకేం తెలియదు. అది చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు, పూర్వజన్మలో మీరు ఏదో తేనెతో అభిషేకం చేసుకున్నారేమో అందుకని అంత మంచి గాత్రం ఇచ్చారు అని. కావచ్చు, ఏమైనా ముందు ఆ ఫోకస్ కావాలి. ఇప్పుడు ఆయన ఓవర్ నైట్ నేను పెద్ద సింగర్ని అయిపోవాలి, ఇవి కొన్ని లక్షలు కోట్లు జనబాహుల్యంలోకి వెళ్ళాలన్న దృష్టితో కాదు ఆయన, కేవలం పాడాలనేది కూడా కాదు ఆయన దృష్టి. శివుడి గురించి తను చేయాలనుకున్నది, తన ఆత్మలో ఉండేటటువంటి ఆ దైవాన్ని ఆవాహన చేయడానికి తన గాత్రాన్ని ఉపయోగించి 10 మందికి అది పంచాలని దృష్టితో చేసింది. అది తెలిసిపోతూనే ఉంది. ఇక సంగీతం రాదంటారా? ఆ రోజుల్లోనే కాళహస్తి మహత్యంలో తోలేటి వెంకటకవి గారు రాశారు, మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగున, మంత్రము తంత్రము ఎరుగనైతినే, నాదమేదు వేదమేదు తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్చరావయ్య స్వామి మహేష పాప వినాశ. ఎంత పాపులర్ సాంగ్. సాక్షాత్తు అర్జునుడి మరో అవతారమైనటువంటి తిన్నడే నాకు ఏమీ తెలియదు స్వామి అని మూఢ నమ్మకంతో మూఢ పూజ చేశాడు. శివుడంత బోళాశంకరుడు అని పేరు ఎందుకు వచ్చింది? అటు ఇటు వెళ్తూ చేతిలో ఉన్న తేడాలు విదిలిస్తే చాలా అభిషేకమైందని వరం ఇచ్చేస్తాడు. ఆయన కోరుకునేది ఏం లేదు. అసలు సింపుల్టన్గా ఎలా ఉండాలని నిరూపించడానికి ఒకే ఒక కారణం శివుడే, అంతకంటే వేరే ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఆది గురువు యతీంద్రుడు, మొట్టమొదటి మునీశ్వరుడు, మొట్టమొదటి ఋషి, కాలాలకు అతీతమైనటువంటి వాడు. మిగతా దైవతాలు దేవుళ్ళు వీటన్నిటికంటే కూడా మనం ఇప్పుడు స్వయంభూ అక్కడ విగ్రహంలో పుట్టిందంటాం కదా, అలా ఆయన స్వయంగా ఉన్న ఒక శక్తి, అన్నిటికంటే పురాతనమైనటువంటి ఒక మహాశక్తి శివుడు. ఆ శక్తిలో సగభాగం శక్తి కూడా చేరితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. అలాంటి శివుణ్ణి గురించి ఆయనకు తోచినట్టుగా పాడాలనుకుని కొన్ని పాటలు రాయించి వాటిని తన ధోరణిలో తను పాడారు. ఇక్కడ హృదయం ముఖ్యం అంతే. ఇవాళ పొద్దున కూడా నేను పూజ చేసుకున్నాను. ఇక్కడ నా కుటుంబం అంతా చెన్నైలో ఉన్నారు. నాది ఒక బ్రహ్మచారి మఠం లాంటిది, నా చిన్న అపార్ట్మెంట్. దాంట్లో పూజ చేస్తున్నప్పుడు నేను అభిషేకం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇవి చిన్న చిన్న మంత్రాలు చూసి చదవడం తెలుసు, కానీ పద్ధతి ఏమిటో తెలియదు. దేవుడు అర్థం చేసుకుంటాడు అంటాం మనం. చివరికి వచ్చేటప్పటికి కూడా ఒక ఫలశ్రుతి ఉంటుందన్నమాట. నా చేతల వల్ల, మాటల వల్ల, ఉచ్చారణ వల్ల, ఈ పూజా విధానం వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే మహాప్రభు క్షమించు, మంచి జరిగినా చెడు జరిగినా నీదే అని పెద్దలు చెప్పినట్లు అంతా మనం చేస్తుంటాం. కాబట్టి ఇది కేవలం భక్తితో, ఆయన శివుడి మీద ఉండేటటువంటి అనుభక్తితో చేసినటువంటి కార్యక్రమం తప్ప తనలో ఏదో గొప్ప గాయకుడు ఉన్నాడని కానే కాదు. ఆయన ధోరణిలో ఆయన పాడాడు. దీన్ని విశ్లేషించవలసిన అవసరం లేనే లేదు. ఆయన ఏం పాడగలడో దానికి తగినట్టుగా సంగీతం అమర్చాడు వీణాపాణి గారు. మీ వాద్య బృందానికి ముందుగా దానికోసం రాక్కర్లేదు, దీనికైతే రావాలి. ఆయన మీ వాద్య బృందం సహకారం మాత్రం చాలా బాగుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు చేసిన వ్యవహారం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ జొన్న వ్యక్తులు చాలా మంచి కవి. ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు. సినిమాల్లో రాసినా దేంట్లో రాసినా కూడా చాలా విషయం ఉన్నటువంటి వాడు, రాసేవాడు. నాకు కొన్ని చాలా చాలా కొన్ని ప్రయోగాలు ఆయన చేసిన చాలా బాగా నచ్చాయి. పొద్దు పొడుపు జడయ్య అన్నాడు ఒక మాట, ఎంత బాగా రాశాడండి. పొద్దు పొడుపు జడయ్య
ఎంత గొప్ప మాట. పొద్దుపడవడం అంటే చంద్రుడిని తలలో పెట్టుకున్నవాడని, చంద్రమౌళీశ్వరుడని రకరకాలుగా అంటాం. పొద్దుపుడుపు జడయ్య. తర్వాత ఇద్దరు పెళ్ళాల గొడవ అసలు ఈయనతోనే ప్రారంభమైంది. అనమాట. ఏదో ఒక సినిమాలో కూడా వేలం గారు ఒక పాట పాడతారు. ఏదో ఇంటిలోని పూరు ఇంతింత కాదయ్యా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఆఖరణ ఎద్దునెక్కి నీకు ఎద్దులాంటి నాకు వద్దురా అంటాడు. అలాగా కొన్ని చాలా అయ్యను కొట్టిన కొడుకు, కొడుకును చంపిన అయ్య, చాలా చాలా గొప్ప విశేషాలు రాశారు. చిన్న చిన్న మాటలతోటి ఎంతెంత విశేషాలు చెప్పొచ్చు మనం అన్నది. బావమరిది మక్కిలిరిసి బంధువుల్ని చితక చంపి మామగారిని కడదేర్చిన శివుడు. దక్షయజ్ఞంలో ఏం జరిగింది అని మామూలు వాడు పాడుకుంటే ఎలా పాడుకుంటాడు అన్నది. ఇలాంటివి గీ పెట్టే చిన్న కొడుకు, బుసకొట్టే పెద్ద కొడుకు, ముఖం మీద నీళ్లు పూసి ముళ్ళ చెట్టు ఆకులేసి మురిసిపోయే వరాలిచ్చే చల్లనయ్య నీవయ్యా. ముఖం మీద నీళ్లు చల్లి ముళ్ళ చెట్టు ఆకులేసి చేస్తే దానికే మురిసిపోయి వరాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు. ఇలాంటివి ఆయన ఏ పద్ధతిలో దేనికోసం చేసుకున్నా కూడాను ప్రతి వాళ్ళు శివుణ్ణి, దేవుణ్ణి ఏదో ఒక వేరే వేరే కోణంలో చూస్తున్నప్పుడు, ఆ కోణాన్ని ఆవిష్కరించడానికి అక్షరాన్ని ఆసరాగా చేసుకున్నప్పుడు ఇన్ని కొత్త కొత్త విశేషాలు బయటకు వస్తాయి, ఇన్ని కొత్త కొత్త పద్ధతులు బయటకు వస్తాయి. అది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. దానికి దారి చూపింది ఈయన ఈ సీడీ చేయడానికి కంకణం కట్టుకోవడం వల్లే. లేకపోతే ఆయన పుస్తకంలో రాసిండేవారు. ఇప్పుడు చాలా కవితలు పుస్తకంలో ఉంటాయి, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆనందపడతారు. కానీ అది సంగీత రూపకంగా వస్తే చదవలేని వాళ్ళు కూడా వింటారు కదా, కళ్ళు లేని వాళ్ళు కూడా వింటారు కదా. ఎంత బాగుంటుంది అసలు, విని ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీనివల్ల ప్రతిఫలం ఎంత గొప్పదో చూడండి, దీని ఫలం ఎంత గొప్పదో చూడండి. అందుకంటే నీ గొప్పదనం చెబుతూనే దెబ్బుతున్నాను అనుకోక, తప్పులుంటే కాయవయ్య తండ్రిలాగా శివయ్య అన్నది. ఇంతకంటే ఫలశ్రుతి ఏం కావాలి? మీరు చెప్పేశారు. అంటే అందులో ఒక చిన్న వ్యంజనం ఉంది, వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే నన్ను నేను తిట్టున్నాను అనుకోకయ్యా అని. పాము కంటే నేసుకొని పార్వతమ్మ నట్టుకొని ఆడతంటే నువ్వు ఆడతంటే పండగరో కనులా పండగరో అన్నాడు. పాము కంటె నేసుకొని, ఎంత మంచి ప్రయోగం అండి. మెడలో ఉండేదని కంటె అంటారు, పామును కంటెలాగా వేసుకున్నాడని. ఇవన్నీ ఇంతకుముందు వినలేదు. మీరు చాలా మంది వినుంటారేమో నాకు తెలియదు, నాకు ఈ కొత్త ప్రయోగాలుగా అనిపించాయి. అందుకని నేను ఆ విషయాలు చెప్తున్నాను అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ప్రకాశవంతమైనది ఏంటంటే, ఇప్పుడు ఆయన పేరు రావాలని కాదు, జయప్రకాశం జయప్రకాశం నా బ్రతుకే శివప్రకాశం. అది ఇస్తే ఇంకా బాగుంటుంది అందరికీ. అది దాంతో పాటు ఉంది కాబట్టి. అది సాక్ష్యం భూమి ఆకాశం సదాశివునిపై భక్త్యావేశం. ఎందుకంటే ఏం కావాలి? భూమి ఆకాశమే సాక్ష్యం నాకు నీ మీద ఉన్న ప్రేమకి. అండ్ సదాశివునిపై భక్త్యావేశం, పావనమైన గంగ నిమ్మని పరమేశుని అడిగా, పంచకోశముల ఆవరించిన పాపరాశి కడిగా. శబ్దం లక్షణం, నేను మాటికి అంటుంటాను, పాడుతా తీయగలు. శబ్దము కావాలి కవితకి. శబ్దం అంటే సంగీతపరమైనది కాదు, చదివినప్పుడే మనకు సంగీతం వినిపించాలి. అది పాట లక్షణం, గేయ లక్షణం. ఆ తర్వాత పాటతో పాటు వింటుంటే గుండె కరగాలి, అది పాట లక్షణం. అందుకని అక్షరం స్వరం చేరితే ఎంత బాగుంటుందో అనడానికి ఇది తార్కాణం. ఆయన చాలా గొప్పగా పాడేశారు. ఇదేదో ఇంకా కొన్ని లక్షల మంది పాడుకుంటారని కానే కాదు, కొన్ని వందల మంది పాడుకున్నా చాలు. దేవాలయాల్లో పాత రోజుల్లో గుర్తుంటుంది మీకు, పల్లెటూళ్ళల్లో అయితే ఒక గరడ గంబం అనేవాడు, దాన్ని పెట్టి దీపం వెలిగించి చెడుదలు పట్టుకుని అందరూ పగలల్లా కష్టపడి సాయంత్రం వచ్చిన తర్వాత ఏ మండపం దగ్గర దాని చుట్టూ చిందు వేస్తూ వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళ గురించి పాడుకునేవాడు. అలాగా ఈ చక్కటి పామరులకు కూడా అర్థమయ్యేటటువంటి భాషలో ఉన్నటువంటి ఈ పాటల్ని రేపొద్దున సినిమా పాటలన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఇవి నేర్చుకోవడం కష్టమా? హాయిగా అందరికీ నోట్లో నలిగేటటువంటి బాణీలు చేశారు ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు ఆయన పాడారు. ఇంక ఇందులో ఇబ్బంది ఏముంటుంది చెప్పండి? 10 మంది పాడుకుని శివుడికి ఎంత స్తోత్రం చేస్తే ఆ పుణ్యంలో ఆయనకు కూడా భాగం దక్కుతుందన్న స్వార్థం ఉంటుంది కదా, తప్పే ఉంది అందులో, తప్పే లేదు. అందుకని ఇలాంటి మంచి పనులు ఎవరైనా చేస్తే అది చిన్నదో చితకదో కావచ్చు,
పెద్దదో మహా గొప్పదో కావచ్చు, అది కాదు విషయం. ఏ పని చేసినా దానివల్ల 10 మందికి ఒక మంచి జరగాలనేటటువంటిది అదొక లక్షణం, అదొక సూత్రం. అలాగా దీనివల్ల 10 మందికి హాయిగా కాసేపు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆ శివుణ్ణి చూడగలిగితే అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి. మంచి ప్రయత్నం చేశారు. శివుడి ఆశీస్సులు మీకు సర్వదా, మీకు, మీ కుటుంబానికి, మీ శ్రేయోభిలాషులకు, మీ వంశానికి అందరికీ ఉండాలని ఈ శుభ తరుణాన ఆకాంక్షిస్తూ శివుణ్ణి ప్రార్థిస్తూ ఈ ప్రశస్తమైన పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, భగవంతుడు నన్ను ఈ ఊళ్ళో ఉండేటట్టు చేసినందుకు, ఇవాళ నేను షూటింగ్ నుంచి పరిగెత్తుకుని వచ్చాను. పాడపతిగా షూటింగ్ జరుగుతుంది, మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి అన్నారు. అంటే పెద్దలు వచ్చే దానికి ముందర నేను ఉండడం అనేది మర్యాద. అది అందరూ వచ్చి కూర్చున్న తర్వాత సభలో ఎంటర్ కావాలంటే నాకు చాలా చికాకుగా ఉంటుంది, భయం వేస్తుంది. మనం ఎంత ముందు చెప్పినా కూడా ఎవరో ఒకరు అనుకుంటారు, వీళ్ళకి ఇదేనయ్యా, ఇదేలా టైంకి రావచ్చు కదా అనుకున్నాను అనుకోండి, మనసుకు చాలా కష్టం వేస్తుంది. నేను రాగానే అడిగింది విశ్వం గారు వచ్చారా అని ఫస్ట్ థింగ్. ఆయన అనుకున్నారంటే ఆయన రాకపోతే ప్రారంభించడేమని వచ్చేస్తున్నారండి, ఇవన్నీ ఇప్పుడే వచ్చేస్తున్నారు అని అన్నారు నాతో. నేను అడిగింది ఆయన ఎప్పుడు వస్తారని కాదండి, ఆయన కంటే ముందు నేను ఉండాలి ఇక్కడ, పెద్దవాళ్ళు వచ్చాక అడుగు పెట్టడం అనేది మంచిది కాదు అని. అందుకోసమని మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ మంచి రోజుల్లో గంగి గోపాలు గంటెడైనను చాలు. ఇంతమంది 2000 మంది ఉన్నారా, 15,000 మంది ఉన్నారని కాదు, విని ఆనందించేటటువంటి సంస్కారవంతమైన హృదయం ఉన్నవాళ్ళు 10 మంది ఉన్నా కూడా చాలు. మంచి జరగాలని కోరుకుంటూ మరొక పర్యాయం ఈ సీడీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళని అభినందిస్తూ మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమ శివాయ శివాయ గురవే నమః. జయప్రకాష్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టం, అలవాటు. ఫ్రమ్ మై ఎర్లీ డేస్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ కెరియర్ నేను జయప్రకాష్ రెడ్డి గారిని చూసేవాడిని. రకరకాలుగా we've had some really good moments in all the films that we've done. And మొన్న వచ్చి ఈ పాట క్యాసెట్ అంటే సో హ్యాపీ దట్ ఆయనకి నచ్చిన ఒక స్వామిని సింగింగ్ అబౌట్ హిమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ జాయ్. కంగ్రాచులేషన్స్ అండి. ఐ విష్ దిస్ గోస్ వెరీ వెల్ అండి. ఇవాళ మహాశివరాత్రి. ఐ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ద ప్లేస్ టు టెల్. నేను రీసెంట్గా తిరుపతి దగ్గర ఒక శివాలయానికి వెళ్ళాను. ఇట్ ఇస్ సపోజ్ టు బి ది ఓల్డెస్ట్ శివ టెంపుల్ ఇన్ ద కంట్రీ, రిజిస్టర్డ్ గుడి మల్లన్న అని. ఎప్పుడు చూడలేదు. ఇట్ వాస్ రియలీ యూనిక్ construction of the temple and the way it was done. 12 kilometers from the airport andi. It is supposed to be the oldest Shiva temple in this country andi. Very, very impressive andi. Probably in the world, as a deity, that's the oldest place andi. Prehistoric andi, before BC andi. Gudi Mallanna. Very nice andi. Very ante beautiful. I thought it's an occasion to tell, and I నా జీవితం సగం జీవితం అజ్ఞానంతో గడిచిపోయింది. అయిపోయిన తర్వాత జీవితంతో అలాగే అజ్ఞానంలో కొట్టుబోతుందిలే అనుకుంటున్న రోజుల్లో ఒక గొప్ప వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఎవరంటే రాజశ్రీ గారు. అంటే ప్రతి సభలోనే చెప్తూ ఉంటాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన రుణం మేము తీర్చుకోలేదు. అజ్ఞానంలో కొట్టుకుపోయి రాముడిని తిట్టి, శివుడిని తిట్టి, అమ్మవారిని తిట్టి, అందరినీ తిట్టుతున్న రోజుల్లో ఒకే ఒక ప్రశ్న వేశాడు. తిట్టడానికి ఆయన ఉన్నాడు కదా, నిన్ను తిట్టడానికి ఎవరున్నారండి? దట్స్ ఆల్. నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే లేనివాడిని నువ్వు తిడుతున్నావు, నువ్వు ఉన్నావు, కానీ నిన్నెవడు తిడుతున్నాడు అన్నాడు. నాకు అసలు బుర్ర పనిచేయదు. మన స్క్రీన్ ప్లే మనం రాసుకుంటాం గురువు, కానీ అసలు స్క్రీన్ ప్లే వాడు రాస్తాడు. దాంట్లో షార్ట్ రిపిటేషన్ ఉండదు, సీన్ రిపిటేషన్ అసలే ఉండదు. కానీ అంత గొప్ప స్క్రీన్ ప్లే, ఇంతమందికి, ఇన్ని క్యారెక్టర్లకి, ఇన్ని కోట్ల 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 జనాల జీవరాశులు అన్నిటికీ స్క్రీన్ ప్లే రాసే అంత గొప్పవాడిని నువ్వు తిట్టడం బాలేదు గురువు. అంటే రాజశ్రీ గారు అందరినీ గురువు అంటాడు ఆయన. నాకు అసలు నాకెవరు అలాంటి వాళ్ళు ఎవరు తగలలేదు. ఆయన తగిలిన తర్వాత నా జీవితంలో ఓహో జ్ఞానం రావడం ప్రారంభించింది. ఆ జ్ఞానాన్ని ఎలా కొద్ది కొద్దిగా ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పుడు ఇలాంటి ఒక ఆధ్యాత్మికపరమైన మహానుభావులు ఉన్న బాలు గారు, విశ్వం గారు, వీణాపాణి గారు, జయప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ భక్తులు. శివుని తలుచుకోకుండా రోజు గడవదు. అటువంటి గొప్పవాళ్ళ దగ్గర
ఉన్న వేదికలో నేను కూడా వచ్చాను. అంటే కొద్దిగా జ్ఞానం వస్తుందన్నమాట నాకు. దానికి చేతులెత్తి మళ్ళీ ఒకసారి రాజశ్రీ గారికి నమస్కరిస్తూ మా మిత్రుడు జయప్రకాష్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇక్కడ నటుడు అంటే శుభ్రంగా నటించి డబ్బులు తీసుకోవచ్చుగా, యాక్టర్ అంటే యాక్ట్ చేసి జనాలు చప్పట్లు కొట్టించి విడిపోవచ్చుగా. మళ్ళీ శివయ్య ఏమిటి, పాటలు పాడటం ఏమిటి, పాటలు రాయించడం ఏమిటి, అది ఊరందరికీ చెప్పడం ఏమిటి అంటే ట్రూ యాక్టర్, నిజమైన నటుడు ఆయన లోపల ఉన్నాడండి. వాడే శివుడు. శివుడు హిమ్సెల్ఫ్ యాక్టర్. ఆయనకి లేనిదేముంది? అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచే కదా నాట్యం పుట్టింది, అన్నీ పుట్టింది అక్కడి నుంచే కదా. మేకప్ పుట్టింది అక్కడి నుంచే కదా. పలుకు పుట్టింది అక్కడి నుంచే కదా. మెలుగు పుట్టింది కూడా అక్కడి నుంచే. అన్నీ అక్కడి నుంచే పుట్టినాయి. అంతటి వాడు లోపల ఉన్నప్పుడు ఇలాంటి ఆడియో ఆల్బమ్స్ రాకపోతే మామూలు ఆడియో ఆల్బమ్ ఎలా వస్తుంది? ఎప్పుడు చూసినా శివ 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 అంటూ ఉంటాడు. శివుడు కూడా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు రావు, మంచి ఆలోచనలు వస్తాయి. అతను చాలా మంచి పనులు చేశాడు, అందులో ఇదో ఇంకో మంచి పని. అంతే. తప్పనిసరిగా ఈ సీడీని ప్రజలందరూ వింటారని, నాలాగా అజ్ఞానంలో కొట్టుకుపోతున్న వాళ్ళు కొంతమందికి కనీసం జ్ఞానం వస్తుందని, జ్ఞానం రావాలని, ఇంత పెద్దలందరూ ఆశీర్వదించిన తర్వాత వచ్చి తీరుతుందని నా నమ్మకం పెట్టు జయప్రకాష్ రెడ్డి గారిని మరొకసారి అభినందిస్తూ పెద్దలందరికీ మరొకసారి నమస్కరిస్తూ చాలా తీసుకుంటాను. నమస్కారం. నేను మాట్లాడేది ఏం లేదు. జయప్రకాష్ రెడ్డి గారిది ఫస్ట్ క్యాసెట్ నేను యాక్చువల్గా గుంటూరులో కొన్ని సంవత్సరాల కిందట విశ్వంజయ్ గారి బర్త్డే టైంలో మీరు రిలీజ్ చేశారు కాబట్టి అప్పుడు విన్నట్టు నాకు గుర్తు. ఆయన గొంతు, ఆయన అప్పుడు మీరే స్వీరచన అనుకుంటాను కదా. అది ఒకటే డిఫరెన్స్. అజ్ఞాన్ని నేను ఒక్కడే అనుకున్నాను, నాకు తోడున్నారని ఇప్పుడు తెలిసింది. ఆయన డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన జ్ఞానోదయం కలిగింది, నాకు ఇంకా కలగలేదు. దానికోసం ఇలా గడ్డం పెంచుకొని తపస్సు చేస్తున్నాను. జయప్రకాష్ రెడ్డి గారికి నాకు ఎప్పుడు ప్రతి మీటింగ్లోనూ ఒకటే ఒక పదవి, అది బోరు కొట్టింది చాలామందికి. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శుభం భూయాత్. జయప్రకాష్ గారు ఈ వేదిక మీదనే పరిచయం అయినారు. ఈ పరంగా ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, నాకేమొద్దు వినోపని గారు, ఆ శ్రీశైలం మల్లయ్య దగ్గర ఒక చిన్న గది ఉంది నాకు. ఆ గదిలో నేను నా భార్య ఉంటూ ఒక చిన్న స్కూటర్ ఒకటి పెట్టుకొని అక్కడి నుంచి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి నాకు అక్షంతలు వేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటాం. అదే నా జీవితంలో కోరిక. నాకు అంతకన్నా కోరికే లేదండి. నాకు బ్రతకాలంటే ఒక 15,000 ఉంటే చాలు, నెలకి 20,000 నేను నా భార్య బతకడానికి అన్నారు. ఒక్కసారి ఆ స్టేట్మెంట్ నాకు ఎంత హెల్ప్ అయిందంటే, అరే ఆయన 300 సినిమాలు చేశారు, ఒక కొత్త వ్యక్తి విలువగా చేశారు, కవిగా చేశారు. ఇంత సింపుల్గా ఉంటుందా కోరిక? ఇంత చక్కటి కోరిక ఉంటుందా? ఎంత ఆదర్శప్రాయంగా ఉందా కోరిక? ఒక స్కూటర్ గారి గుడికి వెళ్ళి రావడానికి, ఆ దేవుడి దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేసుకొని, నాకు ఒక గది ఉందండి, ఆ గదిలో నేను నా భార్య ఆనందంగా బ్రతుకుతామండి, నాకు ఉన్నంత వరకు ఉంటుందండి, ఆ శివయ్యే నా లక్ష్యం అండి అన్నారు. ఆ రోజు అడిగారు నన్ను క్యాసెట్ చేయమని. ఒక అరగంట సేపు వాడు మాట్లాడిన తర్వాత నేను తెలుసుకోవాలి ఏంటంటే, ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్. ఈ క్యాసెట్లో సంగీతం ఉండకూడదు, ఆయన గాత్రం ఉండాలి, ఆయన గాత్రానికి వెనకాల వాయిద్య సహకారం ఉంటే చాలు. ఆ కోరిక నాకు ఎంతో నచ్చింది. అందువల్ల నేను కేవలం ఒక మధ్యవర్తిని, సాహిత్యానికి గాయకుడికి మధ్యలో ఒక అంబాసిడర్గా పాత్ర నాది. కాబట్టి బాగు చేయకపోయినా ఆ పాత్ర చెడగొట్టకుండా ఆ సాహిత్య ధర్మాన్ని కాపాడుతూ వారు చాలా చక్కగా పాడారు. అంతకన్నా చక్కగా సాహిత్యం రాశారు. నాకు చేతని విధంగా నేను సంగీతం అందులో చేయడానికి ప్రయత్నం చేశాను. ముఖ్యంగా బాలు గారు ఇందాక అన్నారు, వాద్య సహకారానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాలు గారు గొప్ప మాట ఉన్నారు, సంగీతంతో పాటు అద్భుతంగా ఉంది వాద్య సహకారం ఉంది అని చెప్పారు. వారిని కూడా గుర్తు చేసుకుంటూ, నారాయణ శివుడు వాళ్ళు అనేటువంటి ఆడియో క్యాసెట్ రిలీజ్ కి కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అది కనికరణి గారి ఫస్ట్ పాటల క్యాసెట్. ఆయన ముందు గాయకుడిగా పాడలేదు. అప్పుడు కూడా బాలు గారు వారం రోజుల ముందే ఆ క్యాసెట్ తీసుకొని ఆ క్యాసెట్ అంతా విని ఆ రోజు ఆశీర్వదించారు. ఆ తర్వాత మళ్ళా ఒక ఆడియో క్యాసెట్ ఆలయంలో ఇదే వారు కలవటం. ప్రత్యేకత ఏంటంటే, జయప్రకాష్ గారు కూడా శివుడి మీదనే పాటలు రాయించుకోవటం. ఈయన మొత్తం ప్రత్యేకత ఏంటంటే 6 పాటలు ఆయన పాడారు, ఇంకెవరు ఏం లేరు అందులో. కనీసం కోరస్ కూడా లేదు, అంత ధైర్యంగా అన్ని పాటలు పాడారు. మరియు శివరాత్రి రోజున ఆ శివయ్య మీదనే ఈ క్యాసెట్ రిలీజ్ కావటం, అంత ఘనవిజయాన్ని సాధించాలని, నాలో శివుడు కలలాగానే ఈ పాట కూడా 10 మంది వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఈ అవకాశాన్ని ఇచ్చిన జయప్రకాష్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాసరెడ్డి నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా గురించి వారు చెప్పారు, ఏమాత్రం ధనాపేక్ష లేకుండా కేవలం 10 మంది నా పాటలు విన్నారనే కోరిక మాత్రమే, ఆ కోరికతో మాత్రమే ఇది చేశాను. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఏమిటంటే సీడీలు దాదాపుగా ఎక్కడ సేల్ అవ్వట్లా, సీడీలు కొంట కూడా లేదు. అయితే సీడీలు రిలీజ్ చేసుకుంటాం కానీ సీడీలన్నీ నెట్లోనే పెట్టుకోవడం, ఇలా రకరకాల వాటి ద్వారా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కనుక సీడీలు, నేను శ్రీశైలం వెళ్ళాను మొన్న, ఆ షాపులన్నీ క్లోజ్ చేశారు, మూసేశారు. మహానంది వెళ్ళాను, ఇవి దేవుడి దగ్గర పూజ చేయించుకొని తీసుకొచ్చాను. ఆలంపురం వెళ్ళాను, అమ్మవారి దగ్గరికి, స్వామి దగ్గరికి. అయితే ఇదివరకట్లాగా లేవు. కనుక అందరికీ దాదాపుగా కీర్తన మ్యూజికల్స్ వారే రకరకాలుగా వీలైనంత మందికి అందిస్తారని, ఆ తర్వాత వాళ్ళు కూడా నా పాటలు వింటారని, కేవలం నాకు ఒక ఆశీస్సులు ఇస్తారో అభినందిస్తారో ఆ తర్వాత సంగతి. ఈ పిచ్చోడు కొన్ని పాటలు పాడాడు అనే విషయం తెలుసుకుంటారు. ఆ అయ్యకి ఎందుకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇంకా రుణపడి ఉండడమే తప్ప. మరొకసారి అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను.